సార్ నాగార్జున గారి నా సామి రంగ మూవీ మరి వాళ్ళు రిలీజ్ అయింది. సో ఈ సినిమా పరిస్థితి ఏంటి? సంక్రాంతి బరిలో ఈ సినిమాని హిట్ అనుకోవచ్చా? మీ ఒపీనియన్ సార్ ఈ సినిమా పైన? సంక్రాంతి రేసులో పెద్ద హీరోల సినిమాల్లో దీన్ని నెంబర్ 1 పొజిషన్లో ఉన్న సినిమాగా అయితే చెప్పుకోవచ్చు. ఓకే. నా సామి రంగ. ఇంకొక విషయం, ఈ టైటిల్ వచ్చేసి అక్కినేని నాగేశ్వరరావు గారి సిపాయి చిన్నయ్య సినిమాలో పాట ఉంటుంది, నా జన్మభూమి ఎంతో అందమైన దేశము అని. అందులో నా సామి రంగ అనేది ఊతపదం. ఆయన సినిమాలో ఆ క్యారెక్టర్కి కూడా ఊతపదమే. ఆ ఊతపదం ఆ పాటలో నడుస్తుంది, దాన్నే పట్టుకొచ్చి వీళ్ళు టైటిల్గా వాడారు. ఓకే. ఇది సిపాయి చిన్నయ్య సినిమా కంటే కూడా పెద్ద విజయం సాధించే సినిమా అయ్యేలా కనిపించింది. కాబట్టి ఆ రకంగా అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఆనందపడతాడు ఈ సినిమా రిజల్ట్స్. అంటే వీళ్ళు ఆనందపడటం మాత్రమే కాకుండా నాగేశ్వరరావుని కూడా ఆనందపరిచారు ఈ సినిమా ద్వారా. అది ఈ సినిమా. విజయ్ బిని చాలా కష్టపడ్డాడు. అతనికి ఒక రకంగా డెబ్యూ సినిమా ఇది అయినప్పటికీ ఆ ఛాయలు లేకుండా చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్గానే డీల్ చేశాడు సినిమాని. అంటే ఎక్స్పీరియన్స్ ఉంది తనకు, ఆల్రెడీ కొరియోగ్రాఫర్గా అనుభవం ఉంది. ఇప్పుడు గతంలో పాటలు కూడా డైరెక్టర్ల దగ్గర కూర్చొని చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కొరియోగ్రఫీ ఇవన్నీ కూడా అంటే యాక్షన్ పార్ట్ ఏమో యాక్షన్ కొరియోగ్రాఫర్ అనే పేరుతో ఒక ఆయన పాటలు కొరియోగ్రాఫరు, ఇలా ఆ టైంలో డైరెక్టర్ ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. కేవలం టాకీ పార్ట్ షూట్లో మాత్రమే డైరెక్టర్ ఉంటున్నాడు, సెట్లో ప్రజెంట్ అవుతున్నాడు. ఇది కొంచెం విచిత్రమైనటువంటి పరిణామమే అయినప్పటికీ ఆ యాంగిల్లో తనకు ఒక అనుభవం ఉంది, ఎవరితో ఎలా చేయించాలి అనే దానికి సంబంధించి. సినిమా పాటల్లో కూడా ఎక్కువ మోతాదు డ్రామాయే ఉంటుంది. కాబట్టి ఏ సైన్ని ఏ మేరకు ఏ లెవెల్లో డ్రమటైజ్ చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఆడియన్స్లో అనే మోతాదు తెలుసు తనకి. ఆ మోతాదు ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మంచి సపోర్ట్ కూడా ఉంది అతనికి అన్ని విధాలుగాను. సత్యానంద్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది నిలబడ్డారు ఈ ప్రాజెక్ట్ని, అంటే ఆడియన్స్లోకి బలంగా తీసుకెళ్ళాలి అనే లక్ష్యంతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఇప్పుడు అందరి లక్ష్యం నెరవేరి ఈ సినిమా ప్రస్తుతం ఆడియన్స్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ రాబట్టగలిగింది. మరీ గొప్ప సినిమా అని కాదు, కానీ ఉన్న సినిమాల్లో బెటర్ సినిమాగా రిజల్ట్ అయితే రాబట్టగలిగింది నా సామి రంగ. అందుకని ఒక రకంగా పెద్ద హీరో సినిమాల్లో నాగార్జున సినిమా, నాగార్జున విన్నర్గానే మాట్లాడవచ్చు. ఓకే. ఓవరాల్గా 4 సినిమాల్లో సార్, ఓవరాల్గా 4 సినిమాల మీద అంటే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఆర్డర్ ప్రకారం 4 సినిమాలు వచ్చినాయి. అవును. మనం 4, 3, 2, 1 అనే ఆర్డర్ ప్రకారం పెడితే ఫస్ట్ ప్లేస్లో గుంటూరు కారం నిలబడుతుంది. గుంటూరు కారం 4th ప్లేస్లో టాప్ పొజిషన్లో ఉంది. ఆ సినిమా 4th ప్లేస్లో ఎందుకు నిలబడింది అంటే దానికి కారణం మహేష్ బాబు కాదు, మనవాళ్ళు కాదు, కానీ డైరెక్టరు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు ఆ ప్రాజెక్టు పట్ల. ఆ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా తెర మీద కనిపిస్తుంది. ఆ నిర్లక్ష్యమే సినిమాని చంపేసింది. అంటే ఏమాత్రము స్క్రిప్ట్ మీద కేర్ తీసుకోలేదు, చాలా డొల్ల స్క్రిప్ట్ తీసుకున్నాడు ఆయన. ఏం పర్లేదు, మనం ఏం తీసినా చూస్తారు అని ప్రేక్షకుల పట్ల గౌరవం లేకపోవడం కూడా కనిపిస్తుంది ఆ సినిమాలో. ప్రేక్షకుల పట్ల నువ్వు ఎప్పుడైతే గౌరవం ప్రదర్శించావో ఆ సినిమాని ప్రజలు ఎందుకు చూడాలి అని ప్రశ్నిస్తున్నారు. రెండోది, పెద్ద హీరో సినిమాలు గతంలో అది ఎలా ఉన్నా ఒకసారి థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు ఆడియన్స్, అంటే ఆప్షన్ లేదు. కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో ఏంటి, ఫ్లాప్ అయితే మంచిదేలే, 4 రోజుల్లో ఓటీటీలో వస్తుంది అప్పుడు చూసుకుందాం అనుకుంటున్నారు. వేరే ప్లాట్ఫామ్ ఉంది, నో ప్రాబ్లం, నో ఇష్యూ, ఇంట్లో కూర్చొని చూసుకుందాం, థియేటర్కి వెళ్ళే ఖర్చు మిగులుతుంది అనే పద్ధతిలో ఆలోచిస్తున్నారు. అవును. కాబట్టి అందుకని ఇప్పుడు ఇమ్మీడియట్గా బ్యాడ్ టాక్ వచ్చిన మరుక్షణం కట్ అయిపోతున్నారు, థియేటర్కి వెళ్ళే వాళ్ళు ఆగిపోతున్నారు. మధ్య దారిలో ఉండగా బ్యాడ్ టాక్ వచ్చినా వెంటనే యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చేస్తున్నారు. అటువంటి కండిషన్ ఉండటం వల్లనే గుంటూరు కారం సినిమా అది ప్రీమియర్ దగ్గర నుంచి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవటం మొదలైంది. స్ప్రెడ్ అయ్యి నిజానికి మార్నింగ్ షో వాళ్ళు అధికారికంగా అనుకున్న మార్నింగ్ షో పడే టైంకే బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అయ్యి చాలామంది రివర్స్ అయినటువంటి సందర్భం చూసాం. ఇది టోటల్గా ఈ డిజాస్టర్కి 100% రెస్పాన్సిబిలిటీ త్రివిక్రమ్ శ్రీనివాస్దే.
అది అందువలన 4th ప్లేస్ అది గుంటూరు కారం. ఆ తర్వాత ప్లేస్లో సైంధవ్ నిలబడుతుంది 3rd ప్లేస్లో. సైంధవ్ నిజానికి ఆయన చాలా నమ్మాడు డైరెక్టర్ని, శైలేష్ని నమ్మాడు. శైలేష్ కూడా ఒక స్టైలిష్ యాక్షన్ సినిమా చేస్తాను మీకు అని చెప్పాడు. వీళ్ళ బుర్రలో ఉన్నటువంటి వ్యవహారం ఏంటంటే విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ ఒక యాక్షన్ వింటేజ్ హీరో మీద యాక్షన్ ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అవుతాయి అనే ఒక నమ్మకం కలిగించింది విక్రమ్. ఆ ఛాయలు మనకి భగవంత్ కేసరిలో కూడా కనిపిస్తాయి. కాబట్టి ఇది వర్కౌట్ అవుతోంది, మీ మీద కూడా వర్కౌట్ అవుతుంది అని నమ్మించగలిగాడు వెంకటేష్ని. ఆయన కూడా కొత్తగా ఉంది సబ్జెక్టు, మనం చేసేద్దాం 75th మూవీ, కొంతమంది ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళుంటే బాగుండేదని మాట్లాడుతున్నారు. కానీ ఇది కూడా కొత్తగానే ఫీల్ అయ్యాడు, నిజాయితీతో చేశాడు సినిమాని. అయితే సినిమాలోకి వచ్చేసరికి వైలెన్స్ పెరిగింది, మోతాదు పెరిగింది. అంటే యాక్షన్ సినిమా కాబట్టి ఆ మాత్రం వైలెన్స్ లేకపోతే అలా అనే ఆర్గ్యుమెంట్ డైరెక్టర్ చేయొచ్చు. కానీ వైలెన్స్ ఎక్కువ ఉంది అని ఆడియన్స్ ఫీల్ అయ్యే లెవెల్లో వెళ్ళింది అది. దీంతో ఈయన ఎంపిక చేసుకున్నటువంటి 4-5 మంచి పాయింట్స్ కూడా మరుగున పడ్డాయి. ఓకే. అంటే పర్టికులర్గా ఆ సినిమాలో పిల్లలు టెర్రరిస్టులుగా మారిపోతున్నారు, వాళ్ళలో ఈ వెపన్ కల్చరు, వెపన్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది అనే పాయింట్ ఒకటి మంచి పాయింట్ తీసుకున్నాడు. దాని మీద ఇంకొంచెం డ్రమటైజ్ చేసి నడుపుంటే బాగుండేది. అలాగే ఈ సినిమాలో హనుమాన్తో పాటు ఒక కామన్ పాయింట్ ఉంది, హనుమాన్తో పాటు. అదేంటంటే ఈ టాయ్ కల్చరు, తర్వాత ఈ సూపర్ హీరోస్, మార్వెల్ హీరోస్ తాలూకా ఇంపాక్ట్ పిల్లల మీద పడి వాళ్ళల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పిల్లల మెదళ్లలో అనే దాని మీద కొంత స్టడీ 2 సినిమాల్లోనూ కామన్గా కనిపించింది. దానిలో నాన్నా మ్యాన్ అనో క్యారెక్టర్ని క్రియేట్ చేసి కొంత వెరైటీగా కథను నడిపే ప్రయత్నం చేశాడు. తండ్రి కూతుళ్ళ మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఇవన్నీ పెట్టి. అయితే ఇన్ని ఉన్నప్పటికీ కూడా దీన్ని వైలెన్స్ అనేది డామినేట్ చేసింది. డామినేట్ చేయటం వలన ఆడియన్స్ కొంచెం స్ట్రైన్ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది.